రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. పొగమంచు కారణంగా జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వికారాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న పర్యాటకులు పొగమంచుతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా శివారెడ్డిపేట చెరువులో కారు దూసుకెళ్లింది. కారులో మొత్తం 5 ప్రయాణికులుండగా 4 సేఫ్గా బయటకు రాగా ఒకరు గల్లంతయ్యారు. చెరువులోకి దూసుకెళ్లిన కారును క్రేన్ సహాయంతో పోలీసులు బయటకు తీశారు. వెళ్దామని సో అరౌండ్ 3:30 అలా స్టార్ట్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసొచ్చాము. సో అక్కడ నుంచి వెళ్ళేసి లైక్ ఆన్ ద వేలో 4:30 ఆ టైంలో లైక్ మేము మా లేన్లో వెళ్తున్నాం. ఫుల్ ఫాగ్ ఉంది. మేము ఆల్రెడీ హజార్డ్ లైట్స్ ఆన్ చేసాం. అన్నీ ఆన్ డిమాండ్ డిప్ కొట్టుకుంటా నెమ్మదిగా వెళ్తున్నాం. మినిమం ఒక నాకు తెలిసి 50 రేంజ్ 40 రేంజ్లో ఆ రేంజ్లో నెమ్మదిగా వెళ్తున్నాం. అసలు ఏం కనిపించట్లేదు. సో బస్సు ఏమైందంటే లైక్ కంప్లీట్గా మా లేన్లోకి వచ్చింది. అది 2 వే కదా, ఒకటే చాలా చిన్నగా ఉంది రోడ్డు. సో డైరెక్ట్గా వచ్చేసింది. మేమేంటంటే రైట్ మా లేన్లోకి రాగానే మేము తప్పించుకుందామని ఇటు తిరిగితే చిన్న డాష్ ఇచ్చేసింది. చిన్న డాష్ ఇచ్చేసరికి మేము కంప్లీట్గా దాంట్లోకి చెరువులోకి వెళ్ళిపోయాం. బస్సు అలానే వెళ్ళిపోయింది. అంటే మీరు ఆ కారు ఫొటోస్ చూసినా మీకు అర్థమవుతుంది ఎక్కడ డాష్ ఇచ్చిందండి. ఎక్కడైతే డాష్ ఇచ్చిందో వాళ్ళిద్దరికీ ఇబ్బంది అయింది. లైక్ వాళ్ళిద్దరిలో ఒకళ్ళే కనిపించట్లేదు, ఒకరికి సీరియస్గా ఉంది. సో మిగతా ముగ్గురు బాగానే సేవ్ అయిపోయాం. నేను వెంటనే కారు అది అవ్వగానే వెంటనే నేను కిందకి దిగాను. వాళ్ళిద్దరు స్విమ్మింగ్ రాదు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోగా నేను ఒక్కడిని మొత్తం కార్ చుట్టూ చెక్ చేశాను ఎక్కడున్నారు. కారు లోపలికి వెళ్ళాను. మళ్ళీ లోపలికి వచ్చి లోపల ఇద్దరిని చెక్ చేశాను. ఇద్దరు కనిపించలేదు. వెంటనే కారు ముందుకు వచ్చి లైక్ కిందన నాకు ఇలా చెయ్యాలి అనగానే తగలగానే వెంటనే కిందకి లోపలికి వెళ్ళి తీసేసి పైకి తెచ్చేసి పెట్టేశాను. ఇంకో అబ్బాయిని ఆల్మోస్ట్ 1 అవర్ సెర్చ్ చేశాను కానీ నాకేం దొరకలేదు. తర్వాత పోలీసులకు కాల్ చేసాం. ఫైర్ ఇంజిన్ వచ్చింది కానీ వాళ్ళు మినిమం 0 రెస్పాన్స్. ఉదయం 5 గంటలకు మాకు 100 డయల్ వచ్చింది. ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు. ఒక కారు లోపల చెరలో ఉన్నది. దాంట్లో 5 వ్యక్తులు ఉంటే 4 అబ్బాయిలు ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వచ్చారు. ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు. ఇప్పుడు గజాయితగాలను పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి తీపించడానికి ప్రయత్నిస్తున్నాం. కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది. రీజన్ ఏంటి సార్?